హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిండు. అది తల్లి కొన్ని విషయాలు నాకు దాచిపెట్టింది. ఏం చెప్పిందంటే తల్లి మాట్లాడతాను కదా, అది ఏం చెప్పిందంటే హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిన తర్వాత ఈమెగా అవి ఒక దండలు అవి చూపెట్టినాం కదా, అది వేసింది. గిట్ల ఎత్తారు కానీ ఇంకోటి ఛాయ్ నువ్వు పసుపు కొమ్మ ఎందుకు కడతారు, ఏమైంది తల్లి ఇదంటే మా అమ్మాయి నేను తర్వాత చెప్తుంది అని అన్న తర్వాత కొన్ని విషయాలు ఈ అమ్మాయి కూడా భయపడి దాచిపెట్టింది. తర్వాత నాకు చెప్పేసిన తర్వాత యూట్యూబ్లో ఇక ఇట్లా చూసి ఈమె మామయ్యకి ఇట్లా అయిందట అట్లా అయిందట అంటే నేను కూడా చూసిన, ఎందుకంటే నేను ఎక్కువ సెల్ చూడను, పని నేను చూసుకుంటే. అంటే ఇప్పుడు తన అఘోరి అని మీకు తెలిసిన తర్వాత ఇలా మీ మేనకోడలికి పెళ్ళైందా మీరు ఎట్లా ఒప్పుకున్నారు, దాన్ని ఎట్లా రిసీవ్ తల్లి అదే ఆమె భయపడి కొన్ని దాచిపెట్టిందని నేను చెప్తున్నాను కదా, నాకేం చెప్పలే. తర్వాత ఇది ఏంటిది పద్ధతి అంటే ఆ మామయ్యకి ఇట్లా జరిగింది అంటే మరి అసలు మొగోడే కాదు కదా, ఒక అమరుపాలన అంటే అదే నాకు కూడా కొన్ని చెప్పిండు. ఏంటంటే మనం ఒక ఆశ్రమం పెడతా, అలా గోశాల పెడదాం, ధర్మం కోసం పోరాటం చేద్దాం అని చెప్పిండట. అని మాయమాటలకి మోసపోయింది. ఇది జరిగింది. తల్లి ఇక్కడ కొండగట్టులో వేసుకున్నారంట, కొండగట్టు హనుమాన్ టెంపుల్. తల్లి వాళ్ళు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు చెప్పింది మీ మేనకోడలు మీకు? మాకు 2 రోజులైంది తల్లి. 2 రోజుల తర్వాత అప్పటికి మీ ఇంటికి ఎప్పుడన్నా అఘోరి రావడము మాట్లాడము, సో నేను పెళ్లి చేసుకున్నాం నిజమే అని చెప్పడం జరిగిందా ఏమైనా? నేను ఫోన్ చేసి ఇదేం సంగతి అంటే కొన్ని రకాలుగానే ఆయన మెంటల్ గా కొంచెం వెరైటీగా ఉన్నాడు. అది కానీ మాట్లాడిన తల్లి మాట్లాడిన ఇది ఏంది అంటే చిన్న పిల్లలు కదా, నేను ఆడపిల్లల్ని సంతోష పెట్టుకుంటూ పోతా అంటే షార్ట్ కట్లు ఇదే చెప్పేస్తుంది. ఇప్పుడు సరే మిగతా ఏమైనా ఉంటే తల్లి అదే కదా మేము ఓపెన్ చేసినా కదా తల్లి, మేము ఓపెన్ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి నాకు కాంటాక్ట్లకు వచ్చి నేను ఈ అమ్మాయితో కూడా కొన్ని రోజులు సెల్ కూడా మాట్లాడలే. కాదండి ఇది అగోరి ఇది పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది, ఆయనకి అంటే ఆయన అబ్బాయి కాదు పెళ్లి చేసుకోవడానికి మోసం చేయడానికి, ఆయనే ట్రాన్స్జెండర్ గా మారడం జరిగింది. తర్వాత ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది మీరు ఎలా ఒప్పుకుంటారు? అదే స్వామి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, నాకు తెలియకుండా జరిగింది. నేను అడిగితే ఏంటిది ఈ దండలు వేసుకున్నాడు, ఓకే నీ పుట్టినరోజు ఇక్కడ దేవుని గుడిలో నువ్వు దండలేసు అవి ఓకే, మరి పసుపు కొమ్మ ఏంటిది అని అడిగితే మా అమ్మాయి నేను తర్వాత చెప్తానులే అని అన్నది. అంటే వీళ్ళది ఏదో ఉంది. అప్పటి నుంచి నేను 2-3 రోజులు ఈమెతోటి మాటలు కూడా బంద్ చేసి. ఇప్పుడు వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాల నెలల? జనవరి నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటుంది ఆమె? డిసెంబర్ 31 అయిపోయిన తెల్లారితే జనవరి 5. మీ కోడలు ఏం కోరుకుంటుంది ఇప్పుడు? ఆమె కోరుకునేది ఒకటే స్వామి, మీకు అందరికీ దయచేసి ఒకటే మాట చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు సీఎం గారికి కూడా ఇక అందరికి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా. ఆమె ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది, ఇంకో అమ్మాయి యూట్యూబ్లో చూసినాం ఆమె కూడా ఇట్లా జరిగింది. ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు అది జరగద్దు, ఆయనకి కఠినమైన శిక్ష మాత్రం పడాలి. ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడితే మనది కాపాడదు అంటాం. మేము ధర్మంగానే ఉన్నది. ఆ అమ్మాయి కూడా నాకు తెలిసేసరికి కూడా ఇక ఖండించదామంటే ఆడ దొంగ దొరుకుతలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు అంటే ఈయన కొంచెం అఘోర కాబట్టి స్వామి ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు. ఇప్పుడు స్వామితో మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడుతుంటే ఇట్లా ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు స్వామి. ఆయన ఇయ్యడు, మీ కోడలికి టైం ఇచ్చాడు కాబట్టి. మీ కోడలు అంటే నార్మల్ గా అఘోరి పరిచయం కాకముందు ఎలా ఉందో అఘోరి పరిచయం అయిన తర్వాత అలాగే ఉందా, లేకపోతే ఏమైనా వశీకరణ అలాంటిది ఏమన్నా ప్రయోగించాడు? ఎందుకంటే ఇప్పుడు వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా పాపకు వశీకరణ చేసి అంతవరకు తిప్పించుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వర్షంలో కూడా ఎప్పుడైనా మీ కోడలు మాకు అట్లాంటి తెలియదు, మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈయన వాళ్ళ మామగారమ్మ మీరందరూ చేయాల్సింది ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియాల్సిందంటే అక్కడ ఒక వర్షిని ఉంది, ఇక్కడ ఇంకో అమ్మ ఉంది, ఇట్లా ఇంకెవరైనా ఉన్నా కూడా రేపటి రోజు ఆయనను అడ్డుకోకుండా సనాతన ధర్మం అనే ఇలా పేరు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఇంకా సమాజం ఎందుకు చూస్తూ కూర్చుంటున్నది, నాకు న్యాయం చేయండి అని మన దాకా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏకం కావాలి, ఛానల్ అందరూ వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనక పడకుండా ఆ అమ్మాయిని మనం కాపాడి రుజువు చేసి చూపించాలని కోరుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.